సిగరెట్లు మందు దాగి మంచిగున్న పానాన్ని ఖరాబ్ చేసుకోకురి. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. తనతో నేను శృంగారం జరిపినప్పుడు ఫోర్ ప్లేకి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ముద్దులు, కౌగిలింతలు, వక్షోజాలు చప్పరించడం, జననేంద్రియాల దగ్గర స్టిమ్యులేషన్, జిస్పాట్ స్టిమ్యులేషన్ ఎక్కువగా కోరుకుంటుంది. కనీసం అరగంట అందులో ఉండాలంటుంది. ఆ తర్వాతే సెక్స్ అంటుంది. ఫోర్ ప్లే చేయకుండా సెక్స్లో పాల్గొంటే చప్పగా ఉందంటుంది. నాకు నేరుగా పాల్గొన్నా, ఫోర్ ప్లేతో చేసినా ఒకేలా ఉంటుంది. ఆమెకు ఫోర్డ్లో ఇంట్రెస్టు ఉండటానికి కారణం ఏమిటి? నాకు అంతసేపు ఫోర్ ప్లేలో ఉండాలంటే వీర్యం పడిపోతుందనే భయం ఉంటుంది. ఫోర్ ప్లే లేకుండా నేరుగా సెక్స్లో పాల్గొనేందుకు నా గర్ల్ ఫ్రెండ్ని ఒప్పించడం ఎలా? ఫోర్ ప్లే చేస్తే పీరియడ్ హార్మోన్లు చక్కగా ఉత్పత్తి అవుతాయి. లైంగికంగా మూడ్ బాగా పెరుగుతుంది. చక్కని హుషారు వస్తుంది. కిక్ వస్తుంది. ఆ పైన సెక్స్లో పాల్గొంటే మంచి థ్రిల్ అనిపిస్తుంది. అందుకనే ఎక్కువ మంది స్త్రీలు ఫోర్ ప్లేని కోరుకుంటారు. మగవాళ్లల్లో కొందరికి అంతసేపు మనస్సుని నిగ్రహించుకుని వీర్యస్థలనం కాకుండా ఆపుకోవడం కష్టం అనిపిస్తుంది. కాని మనస్సుని నిగ్రహించుకోవడం నేర్చుకోవాలి. సంభోగం అనేది సమభాగస్వామ్యం, సమభోగం అని తెలుసుకోవాలి. మీరు మీ గర్ల్ ఫ్రెండ్ ఇష్టం మేరకే వ్యవహరించడం అవసరం. మిత్రమా, నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి. నా కష్టానికి నేను మీ నుంచి ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. లైక్ కొడతారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు.